ఈరోజు ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం చాప కింద నీరులాగా భారతీయులను వెన్నుపోటు పొడిచే పనిచేస్తున్నది. దీన్ని మనం గమనించాలి. ఈ ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక వ్యవస్థని 1980లో నాటి అతి గొప్ప న్యాయమూర్తులైనటువంటి పిఎన్ భగవతి గారు, విఆర్ కృష్ణయ్యర్ గారు ప్రవేశపెట్టారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దావా వేసే హక్కు. సమాజంలో ఉన్న ఒక సమస్య మీద దావా వేసే హక్కు ఏ వ్యక్తి అయినా సరే వేయచ్చు. అతనికి ఏ విధమైనటువంటి సంబంధం లేకపోయినా వేయవచ్చు. దీనిని కేవలం సుప్రీంకోర్టులో, హైకోర్టులోనే వేయాలి. శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించమని వేసిన పిల్ విచారణ సందర్భంగా ఈ ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పిల్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని మేము ఆలోచిస్తున్నామని రాసి వేశారు. ఈ పిల్ వ్యవస్థ ద్వారానే భారతదేశంలో అతి గొప్ప చట్టాలు రూపొందించబడ్డాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే విచారణలో ఉన్న ఖైదీల విడుదల గురించి, గంగానది కాలుష్య నియంత్రణ గురించి, అలానే ఆహార భద్రత, అలానే ఈ పబ్లిక్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైట్ టు ఎడ్యుకేషన్, అలానే రైట్ టు ఫుడ్, ఇవన్నీ కూడా ఈ పిల్ ద్వారానే వచ్చాయి. అలానే మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే హైకోర్టు న్యాయవాదిగా నేను ఒక పిల్లులో వాదించాను. రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చెట్లను కొట్టివేయకుండా వాటిని తరలించి వేరే చోట నాటాలి అని ఒక పిల్ని దాఖలు చేస్తే హైకోర్టు దీని మీద విధి విధానాలు నిర్ణయించమని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇంతటి ఒక మంచి మహత్తరమైన సాధనాన్ని ప్రజల గొంతులను నొక్కివేయడం కోసం, నిరంకుశాధికారాన్ని చలాయించడం కోసం ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు. దీన్ని విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా నిరసించి దీన్ని వ్యతిరేకించాలి. ఇది కేవలం హిందువులు ప్రమాదంలో ఉన్నారు అని ప్రతి విషయంలో మతాన్ని తీసుకొచ్చే ఈ మత మౌఢ్యులు, వారిని మనం ఖండిస్తూ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈ వ్యవస్థని కొనసాగించాలి అని మనం డిమాండ్ చేయాలి అని